నమస్తే మెగా9 టీవీ ప్రేక్షకులకి భోగి పండుగ శుభాకాంక్షలు. ఇక డీటెయిల్స్ చూస్తే ధర్మవరం పట్టణంలో నిర్వహించినటువంటి సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకే. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సతీ సమేతంగా ఎద్దుల బండిపై ఊరేగింపుగా వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. కాలేజీ గ్రౌండ్ లో భోగి మంటలు వెలిగించి వేడుకలను ప్రారంభించిన ఆయన పాత కష్టాలను వదిలి కొత్త ఆశలతో ముందుకు సాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలను మంత్రి ఆసక్తిగా వీక్షించారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో నిర్వహించినటువంటి సంక్రాంతి సంబరాల్లో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పై ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా పెట్టినటువంటి కేసుల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు రావడం ఆనందదాయకంగా ఉందని ఆమె తెలిపారు. అభివృద్ధిని ఓర్వలెక్క జగన్ విష ప్రచారం చేస్తున్నారని, ఈ పండుగ వేళ ఆయనకు దేవుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లుగా ఎద్దేవా చేశారు. అలవాటే ఆయనకి పేర్లు మార్చుకోవడం, రంగులు పిచ్చి, ఫోటోలు పిచ్చి, మరి మనం అన్ని చూసాం. ఈ పండుగ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ అతి తక్కువ కాలంలోనే కూటమి ప్రభుత్వంలోనే ఒక పక్క సంక్షేమ పథకాలు, అభివృద్ధి, సంపద, ఉపాధి చూపిస్తున్న ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం. ప్రజలు కూడా ఎంతో సంతోషంగా మరి సంక్రాంతి పండుగ చేసుకున్న సమయంలో ఆయన గురించి మాట్లాడి మనం అంతా డిస్టర్బ్ కావాల్సిన పని లేదు. మరొకసారి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆయనకు కూడా మంచి బుద్ధి రావాలని కూడా నేను దేవుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే అభివృద్ధికి ఆయన చేసేకి చేత కాకపోయినా అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నారు. ఈ రోజు అతి తక్కువ కాలంలోనే ప్రపంచ దేశాలన్నీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నాయి. భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల గురించి కూడా ఈ రోజు పెట్టుబడిదారులు వస్తున్నారు, అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. అంతేకాకుండా మరి పండగ ముందు రోజే చంద్రబాబు నాయుడు గారు ఆణిముత్యంలో బయటకు వచ్చారు. ఆ రోజు ప్రపంచం అంతా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీకి నిబద్ధత, మీరు చేస్తుంటే తప్పు. ఏ ఒక్క కేసైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆణిముత్తి గారు బయటికి రమ్మనండి, రాలేరు. ప్రజలందరికీ తెలుసు. ప్రపంచమంతా ఆ రోజు సంఘీభావం తెలిపింది. ప్రపంచమంతా నమ్మకాన్ని, ప్రజల నమ్మకాన్ని ఈ రోజు మరి కోర్టు తీర్పు ద్వారా కూడా రావటం నిజంగా మాకు సంక్రాంతి సంబరాల్లో మరొక బాగా ఉత్సాహంగా, సంతోషంగా ఉంది. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కన్నా కళ్ళు తెరిచి మరి అభివృద్ధి కోసం సహకరించవలసిందిగా కూడా కోరుకోవడం అలవాటే. పులివెందుల్లో భోగి పండుగ సందర్భంగా కోడి పందాల జోరు కొనసాగుతుంది. లింగాల మండలం దొడ్లవాగు గ్రామ సమీపంలో భారీగా ఏర్పాటు చేసినటువంటి బరువుల వద్ద పందెం రాయులు క్యూ కట్టారు. ఉభయ గోదావరి జిల్లాల తరహాలోనే పులివెందుల్లోనూ సాంప్రదాయబద్ధంగా పంద్యాలు నిర్వహిస్తున్నామని, వీటిని వీక్షించినటువంటి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటిక్ రవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ పైన విమర్శలు గుప్పించారు. ప్రజలు సంతోషంగా పండుగ జరుపుకుంటుంటే వైసీపీ అనుకూల పత్రికలు బురద చల్లడం దారుణమని మండిపడ్డారు. పండుగలను కూడా రాజకీయం చేయడం తగదని, జూదం ముసుగులో పేకాట వంటివి జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ తుడా వైస్ చైర్మన్ గా ఆర్ గోవిందరావు బాధ్యతలు స్వీకరించారు. తొలుత జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మర్యాదపూర్వకంగా కలిసినటువంటి ఆయన అనంతరం కలెక్టరేట్ లో తన ఛాంబర్లో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా డిఆర్ఓ నరసింహులు, ఆర్డీఓ రామ్మోహన్ మరియు పలువురు తహసీల్దార్లు ఆయనకు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి ప్రగతికి వైసీపీ నేత జగన్ అడ్డంకిగా మారుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపైన బురద జల్లుతూ అమరావతి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మచిలీపట్నం హౌసింగ్ బోర్డు సర్కిల్ వద్ద మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు. అదే సర్కిల్లో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం పక్కనే ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్ఠించడం భారత రాజకీయ చరిత్రలో అరుదైనటువంటి ఘట్టమని అభివర్ణించారు. దేశానికి సేవ చేసినటువంటి ఇద్దరు మహానేతల విగ్రహాలు ఒకే ప్రాంగణంలో దర్శనమివ్వడం ప్రజలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తుంటే జగన్ మాత్రం ప్రజల ఆశలను దెబ్బతీసే విధంగా అడ్డుకుంటున్నారని ఈ సందర్భంగా మంత్రి తీవ్రంగా విమర్శించారు.
84లో ఎన్టీ రామారావు గారిని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కొన్ని కుట్రలు పన్ని ఆ రోజున ప్రభుత్వాన్ని దింపేసే కార్యక్రమం చేశారు. రామ్లాల్ అనే ఒక గవర్నర్ పెట్టి మరి ఆ రోజున దేశం మొత్తం కూడా ఎన్టీ రామారావు గారికి అండగా నిలబడి తిరిగి మళ్లీ నెల రోజుల్లోనే ముఖ్యమంత్రిగా నిల్చోబెట్టినటువంటి ఘనత ఆనాడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దక్కుతుంది. అంటే ప్రజాస్వామ్యం ఎంత బలమైందనే దానికి అది ఒక నిదర్శనం. అలాగే మన రాష్ట్రానికి వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా వారు ఆచరించడం, తద్వారా మన రాష్ట్రానికి దేశానికి కూడా లబ్ధి చేకూరింది. 84లో ఎన్టీ రామారావు గారిని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కొన్ని కుట్రలు పన్ని ఆ రోజున ప్రభుత్వాన్ని దింపేసే కార్యక్రమం చేశారు. రామ్లాల్ అనే ఒక గవర్నర్ పెట్టి మరి ఆ రోజున నారావారిపల్లెలో సంక్రాంతి సందడి నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా ఇక్కడ పండుగ జరుపుకుండటంతో ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. రేపు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి పేదలకు వస్త్రదానం చేయనున్నారు ముఖ్యమంత్రి. సొంత ఊరిలో పండుగ జరుపుకోవడం పైన క్యాడర్ల ఉత్సాహం కనిపిస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ్ కుమార్ అందిస్తారు. పండుగకు వచ్చిన నేపథ్యంలో 3వ రోజు కూడా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవడానికి వచ్చిన పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. నగరి ఎమ్మెల్యే అలాగే చెంగారెడ్డి మాజీ కాంగ్రెస్ ఏదైతే ఉన్నారో ఆయన కూడా వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడిని కలవడానికి వెళుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు 4 రోజుల పర్యటనలో భాగంగా ఇక్కడ నారావారిపల్లెలో ఉన్న పరిస్థితి. నిన్న ఏదైతే ముందస్తు సంక్రాంతి సంబరాలను కూడా ఆయన నిర్వహించిన పరిస్థితి, ఏదైతే పిల్లలకు ఆటల పోటీలు కావచ్చు, అలాగే మహిళలకు ముగ్గుల పోటీలు, మరికొన్ని సాంప్రదాయబద్ధంగా ఉండే పోటీలను కూడా నిర్వహించి వారందరికీ కూడా బహుమతి ప్రదానం కూడా చేసిన పరిస్థితి. నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి చేతుల మీదుగా కూడా వారికి ఆ బహుమతుల ప్రదానం చేసిన పరిస్థితి. అలాగే ఈ రోజు భోగి రోజు కూడా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా అర్జీలు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడిని కలవడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన నేపథ్యం పరిస్థితి అయితే కనబడుతుంది. అలాగే రేపు పెద్ద పండుగ అంటే మామూలుగా పెద్దలకు బట్టలు పెట్టే సాంప్రదాయం ఉంటుంది. అందుకు అనుగుణంగా ఈ 4 రోజుల పాటు ఇక్కడ అనేక కార్యక్రమాలు కూడా జరుగుతున్న పరిస్థితి. ఇందులో భాగంగానే ఈ రోజు పెద్ద ఎత్తున అర్జీలు ఇవ్వడానికి కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. రేపు ఏదైతే ఇక్కడ చంద్రబాబు నాయుడు సంబంధించి ఎన్టీఆర్ విగ్రహానికి అలాగే పూలమాలలు వేసి ఘనంగా ఇక్కడ నివాళులు అర్పిస్తారు. అటు తర్వాత చంద్రబాబు నాయుడుకు సంబంధించి వారు అమ్మ నాన్నల సమాధుల వద్ద ఏదైతే నివాళులు అర్పించి రామూర్తి నాయుడు ఏదైతే అక్కడ ఉన్నారో అక్కడ కూడా నివాళులు అర్పించి అటు తర్వాత నాగాలమ్మ ఆలయంలో వారి కులదైవమైన ఆ ప్రాంతంలో కూడా ప్రత్యేక పూజలు చేయడానికైతే ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. పెద్దల పండుగ కాబట్టి రేపు పెద్దల పండుగకు సంబంధించి ఇంటిలో ప్రత్యేక కార్యక్రమాలు చేసిన తరువాత నాగాలమ్మ ఆలయానికి వెళ్లి అక్కడ ఆ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. అటు తర్వాత ఆయన మధ్యాహ్నం ఇంటి సభ్యులతో గడిపి అటు తర్వాత మీడియాతో మాట్లాడతారనేది తెలుస్తుంది. మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4 రోజుల పాటు నారావారిపల్లెలోనే గడిపి ఇక్కడ ప్రజలకు దగ్గర అవుతున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు భూమి పూజలు చేసిన చంద్రబాబు నాయుడు ప్రజల వద్ద నుంచి వస్తున్న వినతులను కూడా స్వీకరించి ఆ విధంగా ఇక్కడ ఉన్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపే విధంగా చూస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రజలైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అలాగే లోకేష్ ని కలవడానికైతే వస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈ 4 రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారావారిపల్లెలో ఏదైతే ఈ పండగ వాతావరణంలో జరుగుతుందో అక్కడ ఆయన వచ్చిన పరిస్థితి. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వారు ఎందుకు వచ్చారు వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఈ రోజు ఇక్కడ మీరు చంద్రబాబు నాయుడు కలవడానికి వచ్చిన పరిస్థితి ఎలా ఉంది? అంటే చంద్రబాబు నాయుడు నారావారిపల్లెలో పండగ జరుపుకోవడం మంచిగా ఉంది, అందరినీ కలుస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారా? వస్తాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎదురుగుప్ప మండలం నుంచి వచ్చి. అంటే మీరు ఏదైనా సమస్యతో వచ్చారా? లేదు, చంద్రబాబు నాయుడు కలవడానికి వచ్చి. అది ఏదైతే పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అలాగే నారా లోకేష్ ని కలవడానికి కూడా పెద్ద ఎత్తున సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల మధ్యలోనే గడుపుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా
ఆయన దగ్గరగా వెళ్లి ఆయన పలకరించి వెళ్ళడానికైతే పెద్ద ఎత్తున అభిమానులతో సహా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని చంద్రబాబు నాయుడిని కలవడానికి అయితే ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ రోజు భోగి పండుగ కారణంగా కూడా ఇంటిలోనే అన్ని సాంప్రదాయబద్ధంగా జరిగిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అన్నింటిలో కూడా కుటుంబ సభ్యులంతా కూడా పాల్గొన్న పరిస్థితి. లోపల గంగిరెద్దులు కావచ్చు, లేకపోతే మిగిలిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇంటి లోపలే అన్ని కూడా కార్యక్రమాలు అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది. రేపు పెద్దల పండుగ కాబట్టి రేపు బట్టలు పెట్టే కార్యక్రమం ఇవి అన్ని కూడా జరిగిన తర్వాత నాగాలమ్మ దర్శనం అయిన తర్వాత మీడియాతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడతారని నేను తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో రమణ కుమార్, మెగా9 టీవీ, నారావారిపల్లి. శ్రీశైల మహాక్షేత్రంలో భోగి పండుగ వేడుకలు ఆధ్యాత్మిక ఉత్సాహంతో జరుగుతున్నాయి. దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సామూహిక భోగి పండ్ల కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు దంపతులు, పాలక మండలి సభ్యులు, అర్చక స్వాములు పాల్గొన్నారు. ముందుగా గణపతి పూజ, ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనాల మధ్య చిన్నారులపైన భోగి పండ్లను పోశారు. ఈ సందర్భంగా ఈవో చిన్నారులపైన రేగు పండ్లు పోయడం వెనుక వైజ్ఞానిక, ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయన్నారు. ఇవి పిల్లలలో జ్ఞానశక్తిని పెంచి దృష్టి లోపాలను హరిస్తుందని చెప్పుకొచ్చారు. శ్రీవారి యొక్క, అమ్మవార్ల యొక్క సన్నిధిలో ఈ వేడుక జరుపుకోవడం చిన్నారుల అదృష్టమని పేర్కొన్నారు. స్థానికులతో పాటుగా యాత్రికులు పెద్ద సంఖ్యలో తమ పిల్లలతో ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొందడం పైన ప్రధానమంత్రి మోదీ అభినందించారు. ఈ మేరకు మోదీ ఓ అభినందన లేఖను పవన్ కళ్యాణ్ కు పంపించారు. మార్షల్ ఆర్ట్స్ లో అరుదైనటువంటి గుర్తింపు రావడంపై అభినందించారు. సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న, ప్రజా జీవితంలోనూ బిజీగా ఉన్న, ఎంతో క్రమశిక్షణతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం గొప్ప విషయమని ప్రధానమంత్రి ప్రశంసించారు. దశాబ్ద కాలం నుంచి మార్షల్స్ లో శిక్షణ పొందడం గ్రేట్ అన్నారు. తన డెడికేషన్ తో పవన్ కళ్యాణ్ యువతరానికి ఒక మెసేజ్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల కేవలం శారీరక దృఢంగా ఉండడమే కాకుండా మానసికంగానూ చాలా స్ట్రాంగ్ అవుతారని పేర్కొన్నారు. ఫిట్ ఇండియా లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సమయంలో నాయకులు ఇలా రోల్ మోడల్ గా నిలవడం గొప్ప విషయమన్నారు ప్రధానమంత్రి. ఇక ప్రధాని రాసినటువంటి లేఖకు పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. మీ స్ఫూర్తితోనే ఈ ప్రయాణం సాధ్యమైందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ఒక డిప్యూటీ సీఎం గా ఉండి మార్షల్ ఆర్ట్స్ లో ఈ ఘనత సాధించడం దేశ ప్రధాని కూడా మెప్పించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లోని కెండిడేట్స్ లో అధికారికంగా ప్రవేశం పొందడంపై ప్రధాని అభినందిస్తూ ఒక లేఖ విడుదల చేశారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా 10 మందికి ఆదర్శంగా ఉండే విధంగా యువత కూడా తయారవ్వాలి, దేశం కోసం యువత పనిచేయాలంటూ పిలుపునిస్తూ ఉంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ కి లభించినటువంటి మార్షల్ ఆర్ట్స్ లో అరుదైన గుర్తింపుకు సంబంధించి కూడా ఒక పక్క 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ప్రజా జీవితంలోనూ బిజీగా ఉన్నటువంటి ఒక పక్క సినిమాల్లో, మరొక ప్రజా జీవితంలో బిజీగా ఉండి ఎంతో క్రమశిక్షణతో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం గొప్ప విషయం అంటూ కూడా మోడీ విడుదల చేసినటువంటి లేఖలో పేర్కొన్నారు. దశాబ్దాల కాలం నుంచి మార్షల్స్ లో శిక్షణ పొందడం గ్రేట్ అన్నారు. అదేవిధంగా తన డెడికేషన్ తో పవన్ యువతరానికి ఒక మెసేజ్ ఇచ్చారని తెలియజేశారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల కేవలం శారీరకంగా దృఢంగా ఉండటమే కాకుండా మానసికంగానూ చాలా స్ట్రాంగ్ అవుతారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఫిట్ ఇండియా లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సమయంలో నాయకులు ఇలా రోల్ మోడల్ గా నిలవడం గొప్ప విషయం అన్నారు. ఇలా ప్రధాని రాసినటువంటి లేఖ సంబంధించి కూడా పవన్ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. మీ స్ఫూర్తితోనే ఈ ప్రయాణం సాధ్యమైందంటూ కూడా ఆయన పేర్కొన్నారు. మొదటి నుంచి కూడా
పవన్ కళ్యాణ్ ఏదైతే రాజకీయాల్లో రాకముందు కూడా సినిమాల్లో కూడా యువతని ఉద్దేశించి ఇదే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో అదంతా కూడా కొంత దానికంటే ఇంకా భిన్నంగా ఇంకా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రభావితం చేసే విధంగా పవన్ కళ్యాణ్ ఎదుగుతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తాజాగా ఇతర దేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధించి పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన్ని చాలా మంది ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ చుట్టూనే ఇప్పుడు తిరుగుతున్నాయి అనడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మంచి ఇమేజ్ తో కొనసాగుతున్నటువంటి సమయంలోనే ఆయన హవాకి బ్రేక్ వేసి ఇటు కూటమిని అధికారంలో తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పరిపాలనా పరంగా పవన్ కళ్యాణ్ అదే తరహాలో ముందుకు వెళ్తున్నారు. ఒక పక్క సినిమాల పరంగా అదేవిధంగా రాజకీయంగా ఏ విధంగా అయితే ముందుకు వెళ్తున్నారో అదే విధంగా ఆయన వ్యక్తిగత జీవితం విషయంలో కూడా పవన్ కళ్యాణ్ మొత్తంగా ఆదర్శంగా నిలిచే విధంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించి ఆయనకి అరుదైన గుర్తింపు లభించడం, దానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన సన్నిహితులు అదేవిధంగా ఆయన అభిమానించే వాళ్ళు ముఖ్యమైనటువంటి వారంతా కూడా ఆయన అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు వచ్చినటువంటి ఈ గుర్తింపుకు సంబంధించి కూడా పవన్ అభిమానులు అయితే వాళ్ళ ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ. సాధారణంగా ఏ పరిశ్రమ అయినా రావాల్సింది నిరుద్యోగ నిర్మూలనకు, అభివృద్ధికి. కానీ కొన్ని పరిశ్రమలు మాత్రం కంచే చేనును మేసినట్లు తయారవుతున్నాయి. పరిశ్రమలు పెట్టేటువంటి ముందు మాత్రం నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తామని, పాటిస్తామని, పర్యావరణాన్ని కాపాడుతామని పరిశ్రమల యజమానులు ప్రామిస్ చేస్తారు. కానీ అన్ని పరిశ్రమలు చేతికి రాగానే తమ అసలు రంగును బయట పెడుతూ ఉంటారు. దీంతో అనంతపురం జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ గాలిని, నీటిని కలుషితం చేస్తున్నటువంటి గవి సిద్ధేశ్వర స్పాంజ్ ఐరన్ పరిశ్రమ తీరుపైన రైతులు మండిపడుతున్నారు. అనంతపురం జిల్లా అంటేనే కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆకాశం వైపు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తే తప్ప వరుణుడు కరుణించని నేల. అలాంటి రాయదుర్గం మండలం రాయంపల్లి గ్రామ సమీపంలోని గవిసిద్ధేశ్వర స్పాంజ్ ఐరన్ పరిశ్రమ ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అల్లాటప్ప ఆశ చూపి అడ్డంగా ముంచేయడం అంటే ఇదేనేమో. కొంతకాలంగా ఈ పరిశ్రమ యాజమాన్యం పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కి కాలుష్యాన్ని ఇష్టారాజ్యంగా వెదజల్లుతోంది. దీనివల్ల రాయంపల్లితో పాటు ఊడేగొళం, ఆయతుపల్లి గ్రామాల్లోని పంట పొలాలు శ్మశానాలను తలపిస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ నుంచి వెలువడే నల్లటి దుమ్ము, కెమికల్ ధూళి పంటలపై పేరుకుపోయి పచ్చని పొలాలు కాస్త బూడిద కుప్పల్లా మారుతున్నాయి. అరకొర వర్షాలతో సాగు చేసుకునే రైతులకు ఈ ఫ్యాక్టరీ దుమ్ము గోరు చుట్టుపై రోకలిపోటులా మారింది. పొలంలోకి వెళ్తే పచ్చదనం కనిపించాలి, కానీ ఇక్కడ బూడిద దర్శనమిస్తుందని రైతులు వాపోతున్నారు. సుమారు 200 ఎకరాలకు పైగా పంట కాలుష్యం కొరల్లో చిక్కుకుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటకు 50,000 నుంచి 70,000 వరకు పెట్టుబడి వస్తుందని, గవిసిద్ధేశ్వర స్పాంజ్ ఐరన్ పరిశ్రమ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వెల్లడించారు. పంటలు పండక, పండిన దానికి దిగుబడి రాక, వచ్చిన దిగుబడికి మార్కెట్లో ధర లేక రైతులు విలవిలలాడుతున్నారు. దానికి తోడు ఈ దుమ్ము ధూళి వల్ల శ్వాసకోశ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. పొలంలో పనిచేద్దామంటే కళ్లు మండుతున్నాయి. చర్మ వ్యాధుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మా పేరు నిరంజన్, ఇక్కడ ఉడేగలము, అనంతపురం జిల్లా, రాయదుర్గం మండలం. మనకి వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. గవిసిద్ధేశ్వర ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీ దాదాపు 200 ఎకరాలు మునిగిపోయింది సార్. ఫ్యాక్టరీ తూలు ప్రతిసారి పోవడము, మేము నష్టపరం ఏమైనా కావాలని అడిగితే కన్నా ఈ రోజు వస్తాము రేపు వస్తాము, ఈ రోజు వస్తాము రేపు వస్తాము చెప్పడం. వాళ్ళకని ఇప్పటి వరకు దాని గురించి ఏమనేది ఒక మాట కన్నా మాకు వివరించకుండా ఎండి వాళ్ళు ఇప్పటి వరకు అతను మగం కూడా చూడలేదు. మేము 4 సంవత్సరాలు ఇంకా ఎండి అనేది ఎవరో తెలియదు ఆ ఫ్యాక్టరీ. పై అధికారులు ఎవరైనా దీనికోసం స్పందించి మాకు కొంచెం సాయం చేయాలని కోరుకుంటున్నాం సార్.
రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎన్నిసార్లు యాజమాన్యానికి మొరపెట్టుకున్నా చెవిటివాని ముందు శంఖం ఊదినట్లు వ్యవహరించడంతో గ్రామస్తులంతా కలిసి పరిశ్రమను ముట్టడించారు. ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి కొంత సద్గుమునిగినా రైతుల్లో మంట మాత్రం చల్లారలేదు. అధికారులు వచ్చి తనిఖీలు చేసినప్పుడు అంతా సవ్యంగా ఉన్నట్లు నటిస్తూ ఆ తర్వాత మళ్లీ అదే కాలుష్యాన్ని వదులుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పొలాల్లో మేతమేసిన పశువులు కూడా అనారోగ్యానికి గురవుతుండడం ఇక్కడి తీవ్రతకు అద్దం పడుతోంది. నష్టపరిహారం ఇవ్వాలని, ఫ్యాక్టరీపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పేరు మోహన్. రాయంపల్లికి, ఉడేగోళంకి, బానేపల్లికి చెందిన 300-400 ఎకరాలు పొల్యూషన్ వల్ల సర్వనాశనం అవుతుంది. పంటలన్నీ చెడిపోతున్నాయి. ఏమి రావట్లేదు. లక్షలు పెట్టి పెట్టుబడులు పెట్టినా గానీ ఏమి రావట్లేదు. కాకపోతే రైతులంతా ఇట్లే ఆత్మహత్యలు చేసుకుని పోతున్నారు. మరి దీనికి వెంటనే అధికారులు చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. అభివృద్ధి పేరిట వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్న పరిస్థితి ఇది. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు అన్నట్లు లాభాల వేటలో ఉన్న యాజమాన్యానికి రైతుల కన్నీళ్లు కనిపించడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గవిసిద్ధేశ్వర స్పాంజ్ ఐరన్ పరిశ్రమపై చర్యలు తీసుకుని నష్టపోయిన రైతులకు భరోసా కల్పించాలని కోరుకుంటున్నారు. భోగి పండుగ సందర్భంగా మంత్రి నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. మన సంస్కృతి సాంప్రదాయాల్లో భోగి కీలకమైందని ఆయన తెలిపారు. ఈ పండుగ కొత్త వెలుగులను, ఆనందాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు. భోగి మంటలు మన మనసులోని చెడును, ప్రతికూలతను తొలగించాలన్నారు. ఈ భోగి కొత్త ఆశలకు, సానుకూలతకు స్వాగతం పలుకుతాయని మంత్రి చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఐకమత్యంతో ఈ పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు. నెల్లూరు ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈ భోగి సంక్రాంతి అనేది తెలుగు ప్రజలకి అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ. ప్రతి ఒక్కరూ పంటలను కోసిన తర్వాత, ఆ పంటను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఎంతో ఆనందంగా చేసుకునే పండుగ. ఈరోజు నేను ఈ భోగిని నా కాన్స్టిట్యున్సీలో అనేక డివిజన్లో ప్రజల మధ్య కుటుంబ సమేతంగా జరుపుకోవడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. నెల్లూరు ప్రజలందరికీ కూడాను ఈ సంక్రాంతి శుభాకాంక్షలండి. మనము సంక్రాంతి అంటే పెద్ద పండుగ అంటాం. భోగి, సంక్రాంతి, కనుమ అంతా కలిపి పెద్ద పండుగ అంటాము. మనము అందులో ముఖ్యంగా భోగి రోజు మనలో ఉన్న కష్ట నష్టాలని, దుఃఖాన్ని అంతటినీ కూడాను భోగి మంటల్లో వేసేసి, పాత వస్తువుల్ని అలాగే మనలో ఉండి బాధల్ని అవన్నీ కూడాను భోగి మంటల్లో వేసి కాల్చేసి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ భోగి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళం కోరుకోవటం జరుగుతుంది. అదే రకంగా మన పెద్దవాళ్ళందరికీ కూడాను ఒక సంవత్సరము అంటే ఒక రోజు వస్తుంది. వాళ్ళకి ఎవరైతే చనిపోయిన మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ మనము భోజనం పెట్టడం అని పెద్దల రోజు అంటాము, పెద్ద పండుగ అంటాము. సంక్రాంతి రోజు మన పెద్దల్ని గుర్తు చేసుకొని వాళ్ళకి భోజనం పెట్టి మనము నమస్కరించుకొని వాళ్ళని గౌరవించుకుంటాము. అలాగే మనకి ఎంతో మనము ఈ రోజు మనం ఇలా ఉన్నాము, మనం తినగలుగుతున్నాము అంటే దాని వెనకాల పశువుల యొక్క వాటి యొక్క శ్రమ ఉంది. వాటిని గౌరవించుకుంటూ మనము కనుమ పండుగని చేసుకోవటం. ఇవి బులెటిన్